వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇండియాను అంటే భారతదేశాన్ని అడుగడుగున అవమానిస్తూ భారతదేశం ఏమి సాధించినా సాధించలేదు అనే వాళ్ళకు ఈ వీడియో అంకితం. అభివృద్ధి చెందిన దేశాల అసలు రంగు ఈ వీడియో ద్వారా చెప్తా. ప్యారిస్ లో ఎండలకి రైళ్లు బంద్ చేశారట, తెలుసా మీకు? కానీ మన దేశంలో మాత్రం 49 డిగ్రీల్లోనూ ఇండియన్ రైల్వేస్ దూసుకుపోతున్నాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో తీవ్రమైన ఎండల కారణంగా రైలు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. రైళ్లలో ఏసీ సౌకర్యం లేకపోవడంతో ఊపిరాడక ప్రయాణికులు రైళ్లు దిగి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనాలు ఎండలు తట్టుకోలేక నీడ కోసం పొలాల వైపు పరుగులు తీస్తున్నారు. కానీ అదే మన భారతదేశంలో ఎండలు 47-49 డిగ్రీల సెంటీగ్రేడ్లు దాటినా ఇండియన్ రైల్వేస్ ఎలాంటి ఆటకం లేకుండా దేశవ్యాప్తంగా రైళ్లను విజయవంతంగా నడుపుతుంది. ఇది అసలైన చిత్రం. సదుపాయాలు ఉన్నాయనుకునే ఆ అభివృద్ధి చెందిన దేశాల్లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మన దేశాన్ని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడే కొందరు సోకాల్డ్ మేధావులు మాత్రం భారత రైల్వే వ్యవస్థ సాధిస్తున్న ఈ విజయాన్ని ఎప్పటికీ మెచ్చుకోరు. మన భారత రైల్వేస్ జవాబుదారితనానికి మరియు కష్టపడే తత్వానికి నిజంగా మనస్ఫూర్తిగా సెల్యూట్. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.